చండూరు మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న వార్డులకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు. 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కటికం రమేష్ తన సమీప ప్రత్యర్థిపై 35 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో రమేష్ పై చేయి సాధించి వార్డు కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి భూతరాజు దశరథ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుండి దశరథ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చారు. అభ్యర్థుల విజయం ఖాయం కావడంతో చండూరు పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి 10వ వార్డుని మమ్మల్ని గెలిపించినట్టయితే సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, విద్యుత్ సరఫరా కానీ, వీధి లైట్లు కానీ ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, దోమలు రాకుండా కానీ శుభ్రం చేస్తూ, దోమల మందు కొట్టిస్తూ ప్రతి నిమిషము అభివృద్ధి చేసేందుకు 10వ వార్డుని కృషి చేస్తానని మనవి చేసుకుంటూ ఒక్కొక్క ఇంటికి పోతే ఒక్కొక్క బాధ చెప్తున్నారు. పెన్షన్లు ఒక్క ఒంటరి మహిళ ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్లు ఇవ్వలేదు ఇన్ని రోజుల నుంచి. అలాంటి చాలా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కూడా వైద్య సదుపాయానికి సంబంధించినవి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి మేము నోటెడ్ చేసుకుంటున్నాం. అందరి సమస్యలను కూడా మమ్మల్ని గెలిపించినట్టయితే పరిష్కరిస్తామని కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ మన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మన మునుగోడు ఎమ్మెల్యే ఆశీర్వాదంతో నన్ను నమ్మి నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇక్కడ పోటీ చేసి కొన్ని ఓట్లు ఓడిపోయినా, అయితే ఇక్కడ ప్రజల అవసరాలు మొత్తం నీ ద్వారానే మంచి జరుగుతుంది. నువ్వు నిత్యం అందుబాటులో వ్యక్తివి. నేను నమ్మి నేను బీఫామ్ ఇస్తున్నా. నువ్వు ముందుకెళ్ళు, ప్రజలు మన సంక్షేమ పథకాలను తీసుకెళ్ళు. అలాంటి వ్యక్తి ఉందంటే అది నువ్వే ఉన్నావు. కాబట్టి నువ్వు పక్క ప్రజలు తిరుగు, నీకు నీ అండగా ఉంటానని నన్ను నమ్మి పంపిండు. అదే నమ్మకంతో నేను ప్రజల్లోకి వచ్చిన. ఇప్పుడు 8వ వార్డు ప్రజలు నన్ను మంచిగా ఆశీర్వదిస్తారు. ఇంకా ముందు ఇంకేనో పనులు చేస్తానని హామీ ఇస్తున్నాను నేను. అంతేకాకుండా ఇప్పుడు 8వ వార్డులో ఇప్పుడు ఎన్నో పనులు చాలా పెండింగ్ ఉన్నాయి. అదే మిషన్ వైర్ అవుతుంది, పైప్ లైన్ అవుతుంది, సీసీ రోడ్ అవుతుంది, మోర్ అవుతుంది. ఇవన్నీ చాలా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ గత నాయకులు ఏం చేసినట్టే వాళ్ళ తాత్కాలిక పనుల కోసమే, ఏంటంటే వాళ్ళు షోయింగ్ కోసం సీసీ రోడ్ వేస్తున్నారు కానీ కింద పైప్ లైన్ లేవు. ఇవన్నీ అన్నీ చాలా వాళ్ళ స్వార్థ నాయకుల కోసం పనిచేసేది తప్ప సొంతంగా ఈ వార్డు ఒక బజారు పనిచేసినామంటే దాన్ని పూర్తిగా స్థాయిలో పని చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఏ వార్డు పోయినా సరే, ఏ బజారు పోయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సీసీ రోడ్ మొత్తం పగలగొట్టి ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా. సార్ దగ్గర నేను హామీ తీసుకొని వచ్చిన. నేను రేపు ముందు సార్ దగ్గర ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి విషయాలను నేను ముందు జాగ్రత్తగా పనిచేస్తానని అందరికీ మన 8వ వార్డు ప్రజలకు నేను ఓటర్ అందరికీ తెలియజేస్తున్నాను.